ఈ షో ఎవరిని ఉద్దేశించి కాదు, ప్రజల సమస్యల గురించి చెప్పడమే మా ఆలోచన. అందుకు మేము మొదటడుగు వేశాము. కామన్ మ్యాన్ షో ప్రారంభిస్తున్నాము. ఈ షో చీఫ్ గెస్ట్ ఎవరు అంటే ప్రజలే. ప్రజలలో నుంచి ఒకరిని తీసుకొని ప్రజల సమస్యల గురించి చెప్పడమే మా షో యొక్క ముఖ్య ఉద్దేశం. మీ ఏరియాలో ఏ పార్టీ గెలిచింది? అక్కడ టీడీపీ గెలిచింది లాస్ట్ ఎలక్షన్స్లో. ఎందుకు ఓడిపోయాడు? యాక్చువల్లీ జగన్ చేసినవి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఏ దానికి ఓటేశారు? జన సైనికులే మెయిన్ ప్లస్. మరి జగన్ ఎన్ని పథకాలు ఇచ్చినప్పుడు ఆయన ఎందుకు ఓడిపోయేంత? ఇసుక దోపిడీ కానీ ఆడవాళ్ళ పథకాలు ఇవ్వడానికి వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచర్ గురించి ఆలోచించినాడు, వాళ్ళ పిల్లల గురించి ఆలోచించినాడు కదా, వాళ్ళు బాగుండాలని ఆలోచించినాడు. అవును. ఇన్ని పథకాల గురించి ఆలోచించినప్పుడు ఆయన ఎందుకు రాలేదు? ఇప్పుడు కొంతమంది మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఎలా తిడుతున్నారు బుద్ధులు మనకి తెలియదు. బియ్యం ఉన్నాయి, అవి ఇంటింటికి వచ్చి ఇచ్చారు. అప్పుడు ఆ వెహికల్స్ లేనప్పుడు కూడా మనం బియ్యం ఊరు ఎమ్మెల్యే ఓట్లు ఆడడానికి మీ ఊరికి వచ్చాడా? ఓట్లు అడగడానికి వచ్చేది. వాళ్ళు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. 2014లో అమరావతి రాజధాని అని అనౌన్స్ చేశారు. శంకుస్థాపన కూడా చేశారు. తర్వాత మళ్ళీ జగన్ వచ్చి మళ్ళీ 3 రాజధానులు, ఐటీఎస్ మినిస్టర్ వచ్చేసి ఏదో ఒకటి బజ్జీలు అంటాడు, ఆ పునుగులు బండ్లు అంటాడు, అవంటాడు ఇవంటాడు. అంటే ఓడిపోతాడు అని తెలుసు కానీ మరి అంత దారుణంగా కదా. 150 టార్గెట్ ఉంది, ఎన్ని వచ్చినాయి? ఇంత ఘోరం అంటే దీనివల్ల ఏమైనా కుట్ర ఉందంటావా? మీ ఏరియాలో ఏ పార్టీ గెలిచింది? మా ఏరియాలో మాది పామర్ నియోజకవర్గం. అక్కడ టీడీపీ గెలిచింది లాస్ట్ ఎలక్షన్స్ లో. మీరు మీ ఊరికి వెళ్ళారు కదా? వెళ్ళాను. ఏ దానికి ఓటేశారు? టీడీపీకే ఓటేసాను. టీడీపీకి వచ్చారు కదా. జగన్ పథకాలు చాలా ఇచ్చాడు. అవును. జగన్ చాలా మేలు చేశాడు. ఆయన ఎందుకు ఓడిపోయాడు? యాక్చువల్లీ జగన్ చేసినవి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, దానివల్ల మెయిన్ గా ఓడిపోయాడు. మెయిన్ ఏంటంటే ఎమ్మెల్యేలు మార్చడం, అటు మార్చడం ఇటు మార్చడం అలాంటివి మిస్టేక్స్ కొన్ని చేశాడు. అందువల్ల మెయిన్ రీజన్ వచ్చేసి ఎమ్మెల్యేని అలా మార్చడం వల్లే జగన్ 50% ఓడిపోయాడు. జగన్ ఏ మిస్టేక్ చేశాడు? అదే ఎమ్మెల్యేలను మార్చడం, పథకాలు ఇచ్చాడు కానీ అది గ్రౌండ్ లెవెల్లో ఇంక్రీజ్ అవుతుందో లేదో చూసుకోకపోవటం, అదొకటి మైనస్ జగన్కి. మెయిన్ ఏంటంటే కొంతమంది మంత్రులు కూడా కొంచెం విడిపోవటం, అది కూడా మైనస్. టీడీపీకి పెద్ద ప్లస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీలో చేరడం పెద్ద ప్లస్. పవన్ కళ్యాణ్ ఏం ప్లస్? టీడీపీలో ఆయన ఎందుకు చేరారు? దాని ఆయన సపోర్ట్, ఆయన వెనకాల సపోర్ట్ ఎవరున్నారండి? పవన్ కళ్యాణ్ బాగా సపోర్ట్ అంటే పవన్ కళ్యాణ్ మెయిన్ వచ్చేసి జన సైనికులే మెయిన్ ప్లస్. దానివల్లే అతను గెలిచాడు 21 సీట్లలో. కానీ జగన్ పథకాలు చాలా ఇచ్చాడు కదా. అవును సార్, మాకు కూడా వచ్చినాయి ఆ పథకాలు. వచ్చారు కదా. వచ్చినాయి. మరి జగన్ ఎన్ని పథకాలు ఇచ్చినప్పుడు ఆయన ఎందుకు ఓడిపోయేంత? అంటే ఎక్కువ ఏపీ ఏం చేసిందంటే పక్కన రాష్ట్రం వచ్చే తెలంగాణ, తమిళనాడు, బెంగళూరు ఇలాంటివి అభివృద్ధి అవుతుంది. ఏపీ వచ్చేసి రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. దానివల్ల వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి రాజధాని లేదు మెయిన్ కి. మనకు వచ్చేసి మళ్ళీ 3 రాజధానులు అంటున్నాడు కానీ కన్ఫర్మ్ గా చెప్పట్లేదు జగన్. దానివల్ల అదే చంద్రబాబు వస్తే అమరావతి రాజధాని అని మెయిన్ అనుకుంటున్నారు. అది మళ్ళీ వచ్చేసి ఎక్కువ కృష్ణ గుంటూరు వాళ్ళు ఏం చేశారంటే, మాకు కొంచెం దగ్గరలో రాజధాని ఉంటది కదా, అమరావతి రాజధాని కదా, మాకు కూడా కొంచెం ల్యాండ్ వాల్యూస్ అవి ఇంక్రీజ్ అవుతాయి. అందుకనే మెయిన్ వచ్చేసి చంద్రబాబు నాయుడు ఓటేశారు. కృష్ణ గుంటూరు జిల్లాలో ఒక్క సీటు కూడా జగన్ కి రాకపోవడానికి కారణం అదే. ఇప్పుడు మీ జగన్ పథకాలు మీకు కానీ ఇచ్చారంటున్నారు కదా. అవును సార్. మీకు ఇప్పటికి ఇచ్చారంటున్నారు కదా. అవును. మరి మీరు టీడీపీకే ఓటేశారా? జగన్ రావాలని అనుకున్నారా? టీడీపీ రావాలనుకున్నారా? మెయిన్ అంటే మేము వచ్చేసి మా ఏరియా వచ్చేసి మా నియోజకవర్గం గత 20 సంవత్సరాల నుంచి వైసీపీ గవర్నమెంట్ వస్తుంది. ఈసారి టీడీపీ వచ్చిందంటే జగన్ గ్రాఫ్ ఏ రేంజ్ లో పడిపోయిందో మీరే అర్థం చేసుకోవాలి. అది ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు పడిపోయింది? ఆయన వెనకాల ఎవరన్నా దెబ్బ తీశారా? దెబ్బ అంటే మాక్సిమం తీసారు కొంతమంది. అదే మెయిన్ రీజన్ వచ్చేసి ఎమ్మెల్యేలను మార్చడం సార్, అదొక మెయిన్ రీజన్. తర్వాత వచ్చేసి
ఆ, ఇసుక దోపిడీ, మద్యం పాలసీలు ఇలాంటి అంటే ఆడవాళ్ళకి మెయిన్ గా ఇచ్చాడు కానీ మగవాళ్ళకి ఏం చేయలేదని కొంచెం డిసప్పాయింట్మెంట్. ఆడవాళ్ళకి ఏం మైనకి ఇచ్చినాడు, మగవాళ్ళకి ఏమి ఇవ్వలేదు. అంటే ఆడవాళ్ళకి డాక్టర్ రుణమాఫీ కానీ 15,000 అకౌంట్ లో, అదే పిల్లలకి వేస్తాం కానీ, స్కూల్ పిల్లలకి అది వేస్తాం కానీ. వాళ్ళ ఫ్యూచర్ గురించి ఇస్తున్నాడు కదా. అవును సార్, కానీ ఏంటంటే ఎప్పుడైనా స్కూల్ డెవలప్మెంట్ చేసి అది ఇస్తే ఒక రకంగా ఉంటది, అంతేగాని వాళ్ళ అమ్మ అకౌంట్లో వేసేసి అంతమందికి వేసేస్తే దానివల్ల యూజ్ ఉండదు మెయిన్. ఓకే, నువ్వు అడిగిన క్వశ్చన్ అయితే బాగుంది. ఇప్పుడు ఆడవాళ్ళకి పథకాలు ఇచ్చి మగవాళ్ళకి పథకాలు ఇవ్వలేదు అని మీరు అంటున్నారు. అవును సార్. ఒక మీ ద్వారా మగవాళ్ళకి ఏం పథకాలు రావాలని కోరుకుంటున్నారు? మగవాళ్ళకి పథకాలు అంటే ఇప్పుడు రైతులు ఉంటారు సార్, రైతు రుణమాఫీలు, ఓకే. రైతు రుణమాఫీలు కానీ, లేదా ఆ, అదే సార్ కొంచెం ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఇస్తున్న పథకాలు, గవర్నమెంట్ లిక్కర్ పాలసీలు అలాంటివి కొంచెం హెల్ప్ చేస్తే, అంటే ఆడవాళ్ళకైతే ఇచ్చారు, అది ఇచ్చారు, కానీ ఏంటంటే ఇచ్చినట్టు అలా లిక్కర్ రేట్లు పెంచడం, వాళ్ళ బ్రాండ్స్ వేరే మార్చడం, వాళ్ళ వల్ల ఆరోగ్యాలు దెబ్బతినడం, అదొకటి మైనస్ అయిపోయింది. కానీ ఇప్పుడు లిక్కర్ వల్ల ఇలా రేట్లు పెంచడం అనేది మాత్రం బాగుంది. అది ఎప్పటి నుంచో వస్తుంది కదా గవర్నమెంట్ తరఫున, అది ప్రత్యేకమైతే ఏం లేదు కదా, ఇప్పుడే కదా, అది ఎప్పటి నుంచో వస్తుంది. ఒకటి నువ్వు పథకాలు ఆడవాళ్ళకి మగవాళ్ళకి మాత్రమే ఇలా ఇచ్చారు అంటున్నారు, కానీ ఆడవాళ్ళ పథకాలు ఇవ్వడానికి వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచర్ గురించి ఆలోచించినాడు, వాళ్ళ పిల్లల గురించి ఆలోచించినాడు కదా, వాళ్ళు బాగుండాలని ఆలోచించినాడు. ఇన్ని పథకాల గురించి ఆలోచించినప్పుడు ఆయన ఎందుకు రాలేదు? అదే సార్, ఏపీ కోరుకునేది, ఏపీ ప్రజలు కోరుకునేది మెయిన్ వచ్చేసి డెవలప్మెంట్, అంతేగాని వెల్ఫేర్ కాదు. అందుకనే మెయిన్ వచ్చేసి అదే చెప్పే కదా సార్, తెలంగాణ, చెన్నై అలాంటి రాష్ట్రాలతో పోటీ పడటానికి కొంచెం ఏపీ వచ్చేసి మరీ లోలో ఉంది. అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే కొంచెం డెవలప్మెంట్ చేస్తారు, అందుకే అదొక మెయిన్ రీజన్. అది ఎమ్మెల్యేలని మార్చడం, జగన్ ఒక్కరు మంచోరు అయితే సరిపోదు కదా సార్, రూరల్ ఎమ్మెల్యేస్, లోకల్ ఎమ్మెల్యేస్ వాళ్ళు కూడా మంచోళ్ళు అవ్వాలి. ఇప్పుడు కొంతమంది మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఎలా తిడుతున్నారో బుద్ధులు మనకే తెలుసు, అది చూసారు, జనం చూసారు, పబ్లిక్ మెయిన్ రీజన్ సార్. ఓకే, రీజన్ అంటే ఓకే, నేను ఒప్పుకుంటాను. జనం తిడుతున్నారు అని మాత్రమే వినిపించింది, కానీ జనంకి తెలియలేదా మా జగన్ మాకు ఎంత మేలు చేశాడు, జగన్ మాకు ఎంత మేలు చేశాడు, మా గురించి కానీ, మా పిల్లల గురించి కానీ, మా ఫ్యామిలీ గురించి కానీ ఇలా ఆలోచించిన మనిషికి మేము ఎందుకు తిడతాము అని ప్రజల గురించి మీరు అంటున్నారు కదా. అవును సార్, అవును. దాని గురించి ఏమంటారు మీరు? అంటే డైలీ మనం న్యూస్ చూస్తూ ఉంటాం, జగన్ తెచ్చాడు, డబ్బులు ఇచ్చాడు అనేది మెయిన్, కానీ ఎక్కువ ఎక్కడి నుంచి చేస్తున్నాడు, మళ్ళీ మన మీదే వేస్తాడేమో ఆ డబ్బు, మనీ అప్పు తెస్తున్నాడు, దానికి వడ్డీ ప్రతి 5 కోట్ల ఆంధ్రుల మీద పడిద్ది, అదే వడ్డీ మళ్ళీ మనమే కట్టాలి ఎలాగైనా. అందుకని మాకు డబ్బులు వద్దు, ఈసారి మెయిన్ మనం డెవలప్మెంట్ కోసం చూద్దాం అని చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు. అంటే డబ్బులు ఇస్తే వడ్డీ కట్టామని మాకు ఇలా మాట్లాడుతున్నారు కదా. అవును సార్. ఇప్పుడు ఏ బ్యాంకుకి వెళ్ళినా కానీ వడ్డీ లేనిది ఎవరు తీసుకోరు కదా. అవును కదా, ఎవరి దగ్గర వెళ్ళినా వడ్డీ లేనిది ఎవరేం తీసుకోరు కదా. ఎవరైతే ఫ్రీ అయితే మనకైతే ఇయ్యరే కదా. ఇది డాక్టర్ గ్రూప్ అనేది, ఈ లోన్స్ అనేది, ఇవనేది ఎంత తక్కువ వడ్డీకి మాత్రమే కదా జగన్ పాలసీ పెట్టింది. ఓకే కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ లోన్కి వెళ్ళినా, ఏ బ్యాంకుకి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వడ్డీ లేని విషయం ఎవ్వరు ఇవ్వరు. అవును సార్. అలాంటిది జగను ఆడవాళ్ళకి గ్రూపులు అని చెప్పి, డాక్టర్ గ్రూపులు అని చెప్పి, మా 1 year కి పిల్లల పేరున డబ్బులు వేయడం బట్టి ఇవన్నీ వేస్తున్నప్పుడు ఆయన వడ్డీ తీసుకోవడంలో ఏం తప్పు అనిపిస్తుంది మీకేమన్నా? తప్పు అంటే చాలా ఉంది సార్. అది ఏ విషయం మీద తప్పు అనిపిస్తుంది అంటే, ఇప్పుడు పథకాలు, ఇప్పుడు పిల్లలకి 15,000 అలా ఇచ్చాడు, అదే మేము చదివినప్పుడు మాకు ఎవరు ఇవ్వాలి, అయినా మేము చదువుకున్నాం. అవి కొన్ని ఇప్పుడు బియ్యం ఉన్నాయి, అవి ఇంటింటికి వచ్చి ఇచ్చారు. అప్పుడు ఆ వెహికల్స్ లేనప్పుడు కూడా మనం బియ్యం తీసుకున్నాం. అవన్నీ కొంచెం వేస్ట్ ఖర్చులాగా జనాలకు అనిపించింది. అంటే మెయిన్ అదేదో రైతులకి రుణమాఫీ లాంటివి, రైతులకి వర్షాలు పడినప్పుడు వేస్తాం లాంటివి చేస్తే కొంచెం బాగుండేది. మళ్ళీ ఏంటంటే మాది కృష్ణా జిల్లా కదా సార్, ఒక 3 years నుంచి
మేము పండించిన ఒడ్డు కొనడానికి గవర్నమెంట్ కొనలేదు సార్ మా ఒడ్డు. కనీసం 4-5 months వానలకు అలాగే ఉండి మొత్తం తడిసిపోయినాయి. ఉమ్. వాటికి సమాధానం జగన్ ఎలా చెప్తాడు సార్? అంటే మీరు అంతే వెల్ఫేర్ మీదే కాన్సన్ట్రేషన్ చెప్తే Okay. సరిపోద్దా? ఓకే వేరే వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. అది ఒక మెయిన్ రీజన్ సార్. ఓకే మీరు పంట నాశనం అయిపోయిందని అంటున్నారు కదా. అవును. ఓకే దానిగా నేను ఒప్పుకుంటాను. పంట నాశనం అయినప్పుడు మీరు ఎవరికేమి ఇన్ఫార్మ్ అయితే చేయలేదా? ఇన్ఫార్మ్ చేసాము, ఎవరికి లోకల్ ఎమ్మెల్యేలకి చేసాము, లోకల్ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? లోకల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి అవును. వాళ్ళకి చేసాము. ఉమ్. కానీ వాళ్ళెవరు పట్టించుకోరు. ఎందుకంటే ఎవరు కొనట్లేదు. దాదాపు 3-4 months అలా వానకు తడిసిపోయి ఒడ్లు మొత్తం ఉమ్. ఏది 2000, 1800 ఉండాల్సిన ఒడ్డు 1000 రూపాయలు, 900 అలా కొన్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తే సరిపోయిందా సార్? ఓకే అంతకు ముందు వెల్ఫేర్ స్కీమ్స్ లేవు. లేవు. అయినా కానీ మేము చదువుకున్నాము, ఉమ్. లేదా మా నాన్నోళ్ళు చదువుకున్నారు, అందరూ చదువుకున్నారు. ఉమ్. ఇప్పుడు పంట అంత నాశనం అయినప్పుడు మీ ఊరు ఎమ్మెల్యే ఉన్నారు, అవును, మీ ఊరు పెద్దలు ఉన్నారు ఉన్నారు కదా. ఉన్నారు. వీళ్ళందరూ పోయి ఆఫీస్ కాడికి కానీ కదా ఒక మీటింగ్ అయ్యి గ్రూప్ మాట్లాడుకోవడం కానీ మీ వాళ్ళందరూ కలిసి మన పంట పొలాలు ఇలా నాశనమైనాయి, మన పంటల పొలాలు ఇలా నష్టమైనాయి, దీనికి మనం అందరం ఏదైనా ప్లాన్ చేద్దామా, లేదా ఆఫీస్కి వెళ్దామా, లేక జగన్కి ఒక లెటర్ రాద్దామా, ఓకే. అవన్నీ మీరు అనుకున్నారా అనుకోలేదా? మీ ఊరి ఎమ్మెల్యే ఎంతవరకు మీకు సపోర్ట్ చేశాడు? మా ఊరు ఎమ్మెల్యే మాది కపిలేశ్వరపురం విలేజ్, పామర్ నియోజకవర్గం. ఓకే మా నియోజకవర్గంలో మా ఊరు పెద్దగా రాడు సార్. ఎందుకంటే మా నియోజకవర్గంలో మా ఊర్లో టీడీపీ ఓటింగ్ ఎక్కువ. ఉమ్. దానివల్ల మళ్ళీ ఎక్కడ వచ్చినా అతనికి ఓట్లు పడవు. ఉమ్. అందుకనే మా ఊరు మటుకు రాడు సార్. పక్క ఊర్లో వెళ్తాడు, ఉమ్. పక్క ఊర్లో వెళ్ళి అటు చూస్తా ఉంటాడు. కానీ మా ఊరు పెద్దగా రాడు సార్. అతను మీ ఊరి ఎమ్మెల్యే ఓట్లు అడగడానికి మీ ఊరికి వచ్చాడా? ఓట్లు అడగడానికి వచ్చాడు. అప్పుడు ఓట్లు అడగడానికి వచ్చిన రీజనబుల్ ఒక పంట పొలాలు పోయినప్పుడు రాలేదు. నష్టమైనప్పుడు ప్రజల పరిస్థితి ఏంటి అని మీ పెద్దవాళ్ళు గాని, మీ ఊరి ప్రెసిడెంట్ అని ఒక ఆయన ఉంటారు. ఉంటారు కదా, ఆ. ఆయన గాని వాళ్ళ గాని వాళ్ళు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. పెద్దగా పట్టించుకోలేదు. అవును. పోనీ పెద్దగా పట్టించుకోకున్నప్పుడు మీ ఊరు పెద్దవాళ్ళందరూ కలిసి ఎమ్మెల్యే ఇంటికాడికి ఒక్కసారి ఓటు అడగడానికి మాత్రమే ఎమ్మెల్యే ఇంటికాడికి వచ్చినది మనకి ఇంపార్టెంట్ కాదు అవును కదా. అవును ఎమ్మెల్యే అన్న తర్వాత ఇంట్లో పరిస్థితులు మన పంట పొలాలు నాశనమైనప్పుడు కదా, ఓకే. అవన్నీ అయినప్పుడు తర్వాత పెద్దవాళ్ళైనా అట్లీస్ట్ ఎమ్మెల్యే ఇంటికాడికి పోయినా గానీ అవన్నీ చేశారు సార్. అవన్నీ చేశారు. ఏది లెటర్ కాలేదు. పెట్టారు, అన్ని చేశారు. లెటర్ ఏమన్నా రాసారా? లెటర్ రాసాము, ఉమ్. అన్ని రాశారు. ఓకే కానీ ఎవరు అంత చూసుకోలేదు. అదే సార్, ఎక్కువ డెవలప్మెంట్ కోసం చూశారు ఏపీ ప్రజలు. అది ఏం డెవలప్మెంట్ కోసం ఇంకా చూస్తున్నారు? డెవలప్మెంట్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2014లో అమరావతి రాజధాని అని అనౌన్స్ చేశారు. అవును శంకుస్థాపన కూడా చేశారు. అవును తర్వాత మోడీ గారు వచ్చారు, అంతా అయిపోయింది. అవును తర్వాత మళ్ళీ జగన్ వచ్చి మళ్ళీ 3 రాజధానులు, ఉమ్. ఈ స్కీమ్స్ మళ్ళీ ఎక్కడ కంపెనీలు తేవడం. ఒక్క కంపెనీ అని వచ్చింది సార్ ఏపీకి. ఒక్క కంపెనీ కూడా రాలేదు. ఓకే. ఒక్క కంపెనీ ఏమన్నంటే ఐటీ మినిస్టర్ వచ్చేసి ఏదో ఒకటి బజ్జీలు అంటాడు, ఆ పునుగులు బండ్లు అంటాడు, అవి అంటాడు, ఇవి అంటాడు. అది ఒకటి మైనస్. చాలా సందర్భాల్లో అన్నాడు సార్. చాలా సందర్భాల్లో కోడి గుడ్డు పెట్టందే ఏదో సామెత కూడా వాడాడు. సామెతలు తడు అవన్నీ అయిపోయినాయి. ఓకే మళ్ళీ లాస్ట్ దిగిపోతాడు. ఎలక్షన్ మూమెంట్ 1 year అనగా వైజాగ్ లో ఇల్లు కట్టుకున్నాడు జగన్. ఉమ్. మళ్ళీ వైజాగ్ రాజధాని అన్నాడు. అవును అది ఏది క్లారిటీ లేదు. మన అవతల వాళ్ళు అలా వెళ్ళిపోతాం, పక్క రాష్ట్రాల వాళ్ళు మనం ఎటుపోతాము అని చెప్పేసి ఉమ్. చంద్రబాబు నాయుడు గారు ఓటేశారని మేము అనుకుంటాం. ఇప్పుడు జగన్ ఓడిపోయినందుకు బాధపడుతున్నారా, సంతోషిస్తున్నారా, లేక చంద్రబాబు నాయుడు వచ్చినందుకు సంతోషిస్తున్నారా, లేక బాధపడుతున్నారా? ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు వచ్చినందుకు సంతోషపడుతున్నాం, అది మటుకు నిజమే. జగన్ ఓడిపోయినందుకు అంటే ఓడిపోతాడని తెలుసు కానీ మరి అంత దారుణంగా కనీసం 60% వస్తాయి అనుకున్నాం. అంత దారుణంగా 150 టార్గెట్ ఉంది ఆయనకి. 150 150 కదా, 150 150 టార్గెట్ ఉంది. ఎన్ని వచ్చినాయి? అవును. ఇంత ఘోరం అంటే దీనివల్ల ఏమైనా కుట్ర ఉందంటావా?
అంటే అంతకు ముందు మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా 20-21 వచ్చినాయి. మరి అప్పుడు ఆయనకి మనకి తెలియదు. అంటే కుట్ర ఉందని మనం అనుకోలేదు సార్. 3 పార్టీలు కలవడం వల్లే అలా జరిగిందని అనుకుంటున్నాం. అలా అని అనుకుంటే ఇప్పుడు 3 పార్టీల వల్ల కలవడం వల్ల ఈయన ఓడిపోయినది ఇంపార్టెంట్ కాదు. నువ్వు అంటున్నావు చంద్రబాబు నాయుడుకి 21 వచ్చినాయి అంటున్నావు. అవును. ఇది ఎక్కిస్ 10 వచ్చినాయి. అవును సార్. ఇప్పుడు 3 పార్టీల వల్ల కలవడమే ఈయన ఓడిపోయినాడు మాత్రమే అని అంటున్నావు. కానీ అంతరంగా అలా అంత ఘోరంగానా? అంత ఘోరంగా మరి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. కానీ అది మేమే 60 సీట్స్ వస్తాయి అనుకున్నాం. కానీ అంత రాలేదు అతను. మరి మెయిన్ అంతకు ముందు 150 అలా సీట్లు వచ్చినాయి అంటే అప్పుడంటే వాళ్ళ నాన్న అలాంటివి ఆరాలో కూడా వచ్చినాయి. అప్పుడంటే రాజశేఖర రెడ్డి గారి ఫోటో వాళ్ళందరూ ఫోటో పెట్టుకుని వెళ్ళారు. అప్పుడు మళ్ళీ షర్మిల ఫ్యామిలీ మొత్తం ఒకటే ఉంది. ఇప్పుడేమో మొత్తం ఫ్యామిలీ చీలిపోయింది కదా సార్. దాని వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ ఉండదేమో. షర్మిల గురించి ఫ్యామిలీ ఇప్పుడు ఒకటే అంటున్నావా లేక విడిపోయింది అంటున్నావా? ఇప్పుడు విడిపోయారు. ఇప్పుడు విడిపోయి ముందు కలిసింది అంటున్నావా? అంతకు ముందు 2019లో జగన్ గెలిచినప్పుడు మొత్తం కలిసే ఉన్నారు. మొత్తం కలిసే ఉన్నారు. అప్పుడు జగన్ జైల్లోకి వెళ్ళినప్పుడు కూడా షర్మిల వచ్చి రోడ్ల మీద పాదయాత్ర అవన్నీ. జగన్ ఇప్పుడు అసెంబ్లీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మాక్సిమం రాడు సార్. ఎందుకంటే అతనికి ప్రతిపక్ష హోదా కూడా లేదు. అందువలన కొంచెం సీఎం రేంజ్ చేసిన వాడికి ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం కొంచెం అగౌరవం. అందుకని రాకపోవచ్చు అసెంబ్లీకి రాకపోవచ్చు అంటున్నావు. అది మోమాట వల్ల రాకపోవచ్చు అనుకుంటున్నావా లేక ముఖం చూపిగా రాకపోవచ్చు అంటున్నావా లేక నలుగురు నన్ను ఏమనుకుంటున్నానని రాకపోవచ్చు అనుకుంటావా? అంటే మెయిన్ రీజన్ వచ్చేసి అతను 2019లో సీఎం రేంజ్ లో సీఎం చేశాడు. 151 ఎమ్మెల్యేలని గెలిపించుకున్నాడు. ఈసారి 10 సీట్లకి పరిమితం అయ్యాడు. దాని వలన కొంచెం రాకపోవచ్చు అసెంబ్లీకి అని అనుకుంటున్నాను. అంటే నాకు 10 సీట్లు వచ్చినాయి కదా అని ఆయన మనసులో ఏమన్నా గిల్టీ ఫీలింగ్ ఏమన్నా ఉంటది సార్. ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు కూడా 21 సీట్లు వచ్చిన తర్వాత కొంచెం తడబడ్డాడు. తర్వాత కూడా వీళ్ళు జగన్ 151 ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నాయుడు గారిని పదే దూషిస్తుంటే అతను అన్నాడు, నేను సీఎం అయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెడతా అన్నాడు. దాని వలన కొంచెం ఏమన్నా ఆ ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు. అతను మళ్ళీ సీఎం అయిన తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టాడు కూడా. అందరూ చూసాం మనం అందరం. అంటే చంద్రబాబు నాయుడు ఒక పక్క అన్నాడు, నేను సీఎం అయిన తర్వాతే నేను అసెంబ్లీలో అడుగు పెడతాను, అంతవరకు అడుగు పెట్టాను అన్నాడు. అవును సార్. ఆ సీఎం అయినాడు అంత మటుకు మాత్రమే చంద్రబాబు నాయుడు అడుగు పెట్టాడు. అవును సార్. కానీ జగన్ మాత్రం నాకు 10 సీట్లే వచ్చినాయి కదా అని అసెంబ్లీకి రాకుండా మగం చాటేస్తున్నాడు. అవును సార్. నలుగురు ఏమనుకుంటారు, నలుగురు పడడం నాకు ఇష్టం లేదా ఆయన అనుకుంటున్నాడు. ఓకే, పవన్ కళ్యాణ్ గురించి ఏమనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు 2019లో చాలా స్ట్రగుల్ చేశాడు. పార్టీని నడిపించుకునేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. 2024 ఎలక్షన్లకు వచ్చేసి కొంచెం పర్లేదు. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ బీజేపీతో కలపడం వలన పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఇంప్రెషన్ కొంచెం పెరిగి జనాల్లో ఓట్లు పని అని అనుకుంటున్నారు సార్. టీడీపీ బీజేపీ వల్ల వాళ్ళకి ఆ సపోర్టే ఉందా లేక వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉందంట? అంటే వీళ్ళుగా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటది. చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీ పెద్ద కాబట్టి మాక్సిమం ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటది. రామ్ చరణ్, ఉపాసన వీళ్ళు కూడా సపోర్ట్ ఉంటుంది. చిరంజీవి పెద్ద స్టార్ కాబట్టి ఆయన సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళన్న ఉన్నాడు కదా, అన్నగానే ఉన్నాడు కదా. అవును సార్. ఆయన సపోర్ట్ ఉందంటావా లేదంటావా? ఉంటది. అన్నగా ఉన్నాడు కాబట్టి సపోర్ట్ ఉంటది. ఎలక్షన్ ముందు కూడా రామ్ చరణ్ పిఠాపురం వచ్చి క్యాంపెయిన్ కూడా చేశాడు. అవునవును, పిఠాపురం వచ్చి క్యాంపెయిన్ కూడా చేశారు. వాళ్ళు ఫ్యామిలీ మొత్తం మాక్సిమం సపోర్ట్ ఉంటుంది సార్. మొన్న ఎలక్షన్ లో గెలవంగా డిప్యూటీ సీఎం అవ్వగానే కూడా మొన్న చిరంజీవి గారి ఆశీర్వాదాలు అవన్నీ తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలలో ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడు? చాలా ఇబ్బందులు పడ్డాడు సార్. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి అసలు గెలవడానికి చాలా ఈజీగా గెలిచేస్తాడు అనుకునే క్యాండిడేట్ 2 చోట్ల ఓడిపోవటం, భీమవరం గాజువాకలో ఓడిపోవటం, మళ్ళీ ఎక్కడ నిలబడాలా అని కొంచెం అటు ఇటుగా అనుకుంటాం. తర్వాత ఎవరు సజెస్ట్ చేశారు కానీ పిఠాపురం మంచి నియోజకవర్గం సజెస్ట్ చేశారు. నిలబడ్డాడు, భారీ మెజారిటీతో గెలిచాడు.
పవన్ కళ్యాణ్ పిఠాపురం సొంత ఊరు అంట కదా, ఆ సొంత ఊరు అని. సొంత ఊరు, పుట్టిన ఊరు, ఉన్న ఊరు. అవును సార్. అందుకోసమే నేను గెలిచాను అవును కదా. అది నిజమే. అది లోకల్ సపోర్ట్ కూడా ఉంటే కొంచెం ఎక్కువగా గెలుస్తాం. ఇప్పుడు జగన్ అలాగే ఎమ్మెల్యేలు మార్చడం వల్ల, లోకల్ సపోర్ట్ లేకపోవడం వల్లనే చాలా మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు. అంటే ఇప్పుడు జగన్ చేసిన తప్పు ఏంటంటే లోకల్ వల్ల సపోర్ట్ లేకపోవడం వల్ల మాత్రమే జగన్ ఓడిపోయారు. అది కూడా ఒక మెయిన్ రీజన్. ఓకే, నెక్స్ట్ జగన్ వస్తాడంటావా రాడంటావా? ఇంకా 4 years ఉంది. 4 years 4 years తర్వాత చెప్తాను. 4 years తర్వాత చూడాలి అంతే. ఎవరు మంచి చేస్తారో ఎవరు అంతే కదా సార్. ఇప్పుడు వీళ్ళు మొన్నే 100 days అయింది, అయింది. ఈ 100 days లో కూడా ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారు, ఎవరు పని చేసిన పనులు వాళ్ళు చేస్తున్నారు. ఓకే, మనకి రాక సీఎం పదవి వచ్చింది చంద్రబాబు నాయుడుకి. ఈ 5 years లో ఏమైనా కరెక్ట్ చేస్తేనే నెక్స్ట్ 5 years కనుక రావడానికి కానీ మనకు ప్రజలు ఇష్టపడతారనే ఉద్దేశంతో ఒక భయం అనేది మాత్రం కంపల్సరీగా ఉంటది. అవును సార్, అవును కదా. ఏది కొద్ది గ్రిప్ దొరికినా ప్రజల్లో మనకి మాట పోతుంది, ప్రజలు మనకి మాట వినడం మాత్రం ఒక చిన్న భయం మటుకు కంపల్సరీ ఉందంట. అవును సార్ కదా. అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు కదా, 10 సీట్లతో మెజారిటీతో రావడం చాలా పాపం కదా. ఏవిఎస్ లో ఏమన్నా ఆర్మాడ్ ఏమైనా జరిగిందంట? అలాంటిది ఉండే లెక్కైతే మీకు ఇందాకే చెప్పాను ఆల్రెడీ. అంతకు ముందు చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ 9 years 9 years సీఎం గా చేసిన అతనికి 21-30 లోపు సీట్లు వచ్చినాయి అంతకు ముందు. మొన్న కూడా రీసెంట్ గా హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ కి చూపించినాయి, మరి అక్కడ బీజేపీ గెలిచింది. అలాంటివి అలా అనుకుంటే మొత్తం దేశం మొత్తం మారాలి కదా సార్. మరి ఇక్కడ ఒక చోటే అలా ఎందుకు జరిగిద్ది? ఇక్కడ ఒక్క చోటే ఎందుకు జరిగిద్ది అంటే మెజారిటీ మెయిన్ వచ్చేసి తర్వాత కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ఆ పర్సంటేజ్ మటుకి దగ్గరగానే వచ్చింది, కానీ లెస్ ఓట్లతో ఓడిపోయారు ఎమ్మెల్యేలు. దాని వల్ల సీట్లు తేడా వచ్చింది అంతే. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అన్న పేరు నిలబెడతాడంటావా? వాళ్ళ నాన్నగారి పేరు అంటే స్కీముల పరంగా అయితే నిలబెడతాడు, డెవలప్మెంట్ పరంగా వాళ్ళ నాన్నలాగా చేయలేడు. ఆ మాటలకేమో అంటున్నారు కానీ జగన్ దగ్గర కొన్ని కోట్ల ఆస్తి, ప్రజల సొమ్ము మొత్తం దోచుకొని అక్కడ ఫ్లాట్లు, ఇక్కడ ఇండ్లు, ఇక్కడ విదేశాలు అవి ఇవి అంటున్నారు. అది ఎంతవరకు నిజము? అది అంటే అది నిజమే. జగన్ కి ఇప్పుడు రిచెస్ట్, మీరు గూగుల్లో చూసుకున్నా రిచెస్ట్ సీఎం గాని పర్సన్ ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని వచ్చింది కన్ఫర్మ్ గా. ఇప్పుడు కూడా ప్రెజెంట్ ఇప్పుడు మొన్న ఓడిపోయిన తర్వాత కూడా ఎప్పుడు ఒక 10 days కి 20 days కి బెంగళూరు వస్తా ఉంటున్నాడు. దానికి మెయిన్ రీజన్ మరి బెంగళూరులో ఆస్తులు ఉన్నాయని అంటారు, లోటస్ పౌండ్ అలాంటివి ఉన్నాయని అంటారు. ఆయన బెంగళూరు ఒకటి ఆస్తులు కాదన్నాడు, మనకు బెంగళూరులో ఆస్తులు ఉన్నాయి, చెన్నైలో ఆస్తులు ఉన్నాయి, విదేశాల్లో ఆస్తులు ఉన్నాయి, వైజాగ్ లో ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ ఆస్తులు ఉన్నాయి. లోపల గోల్డ్ బాత్రూమ్, ఓకే చూసా వైజాగ్ లో. కానీ సార్ ఇదంతా ప్రజల సొమ్మే అంటావా? ప్రజల సొమ్ము అంటే మరి అది మటుకు నిజమే కదా సార్. ఏ రాజకీయ నాయకుడైనా తినకుండా మనకు పెట్టడు. పాయింట్కి వచ్చినావు. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా తినకోకుండా వస్తాడని మాత్రం అందరు రాజకీయాలు తింటారు, కానీ ఈయన తినడం ఏమైనా తప్పైందా? ఈయన తినడం ఏదైనా తప్పైందా అంటే ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఏపీ ప్రజలు ఇద్దరు దొంగలే, కానీ ఎవడు మనకి కొంచెం ఏదో మంచి దొంగ ఎవడైనా ఉన్నారు అని ఎవరినైతే ఎన్నుకుంటున్నారో వాళ్ళ కోసం ఓటేశారు. అలీబాబా అంతేనా? అంతే. ఈ 6 దొంగల్లో ఎవరైనా క్లారిటీ? అంతే, ఇద్దరు దొంగలే. కానీ మనకు కొంచెం ఏదైనా ఇప్పుడు కృష్ణ గుంటూరు వాళ్ళు ఉంటారు, ఇప్పుడు రాజధాని అదనుకో కొంచెం అక్కడ ల్యాండ్ వాల్యూస్ అవి పెరుగుతాయని ఓట్లు వేస్తారు. వైజాగ్ ఎలాగో ఆల్రెడీ డెవలప్మెంట్ సిటీ మెయిన్. కడప, కర్నూలు ఇవి వచ్చేసి ఇండస్ట్రియల్ ఏరియాస్, కొంచెం కొండలు అవి ఉంటాయి. అక్కడ కూడా కొంచెం అంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అక్కడ కూడా హైకోర్టు అలాంటివి ఏమన్నా పెడదాము అని అంటున్నారు. ఆల్రెడీ లోకేష్ గారు అదే స్టార్టింగ్ లో బిజినెస్ ఐటీ మినిస్టర్ గా మొన్న టీసీఎస్ ఏదో 10,000 ఉద్యోగాలని వచ్చింది మొన్న. ఎక్కడ ఏం పెడదాం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఎక్కడ ఏం చేస్తాం అనుకున్నారు? ఆల్రెడీ
లోకేష్ ఐటీ మినిస్టర్ గారు ఇండస్ట్రియలిస్ట్ ని మెయిన్ గా వస్తున్నారు. మొన్న లూలు గ్రూప్ తో చర్చలు అయిపోయినాయి. లూలు గ్రూప్ వైజాగ్, విజయవాడ, తిరుపతి వస్తుంది అన్నారు. దానివల్ల కొంచెం ఉద్యోగాలు ఎంతో కొంతమందికి ఉద్యోగాలైనా వస్తాయి కదా సార్ దానివల్ల. అలాంటి ఉద్యోగాలు లేకపోవడం వలన జగన్ కొంచెం మనీ ఇచ్చాడు కానీ అలాంటివి లేకపోవడం వలన ఓడిపోయాడు అని మేము అనుకుంటున్నాం. జగన్ దగ్గర ఇన్ని ఆస్తులు ఉన్నాయి అంటున్నారు కదా, మళ్ళీ ఎందుకు ఆయనకి ఎవరు గ్రిప్ దొరకలేదు? మళ్ళీ ఎందుకు గ్రిప్ తీసుకు ఆయన రిసీవ్ చేయడం కానీ, ఆయనకి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చినాయి, ఎవరి వల్ల వచ్చినాయి, ప్రజల సొమ్ము దోచుకున్నావా, ఏ సొమ్ము దోచుకున్నావా, ఎవరు ఎందుకు ఏమీ అడగలేదు? అంటే ఇప్పుడు జగన్ 2019 లో గెలిచాడు. అంతకు ముందు మరి 16 months జైల్లో ఉన్నాడు అని మనందరికీ తెలుసు. మరి అది ఆస్తులు అలాంటివి ఉండడం వల్లనే కదా, స్కామ్ల వల్లనే కదా సార్ జైల్లో ఉన్నది. ఇప్పుడు మన ఇండియాలో ఏ రాజకీయ నాయకుడు 16 months జైల్లో లేడు నాకు తెలిసి. నేను మామూలుగా న్యూస్ చూస్తున్నాను వరకు ఏ రాజకీయ నాయకుడు అంత జైల్లో లేడు. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాడు, ఒక 40 days పెట్టినట్టు ఉన్నారు. నిన్న ఈడీ కూడా తీర్పు ఇచ్చింది. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నాయుడుకి ఏది లేదని క్లీన్ చిట్ ఇచ్చి పంపించేసింది. మరి అలాంటివి ఇంతవరకు జగన్ కి ఆ క్లీన్ చిట్ లో ఎలాంటి పొజిషన్ లో కూడా రాలేదు. మరి అతను తప్పు చేసినట్టే సార్ అది. జగన్ కి ఏమో వాళ్ళ పాత ఆస్తులు ఉండొచ్చు కదా, వాళ్ళ పెద్దవాళ్ళ ఆస్తులు ఉండొచ్చు కదా, వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తులు ఉండొచ్చు కదా. అంటే అది కూడా ఉంటది ఉంటది కదా. ఇప్పుడు ఆయన పెద్దల ఆస్తులు సంపాదించవచ్చు, వాళ్ళ నాన్న సంపాదించవచ్చు, వాళ్ళ నాన్న ఆస్తులు సంపాదించవచ్చు. ఈయన రాజకీయాల్లో వచ్చినప్పుడు అంత ఇంత సంపాదించుకుని అదే సార్ మనం కూడా అసెంబ్లీలో చూస్తా ఉంటాం 3 ఎకరాలతో వచ్చారు, 300 ఎకరాలు ఎలా కొన్నారు అది ఇది అంటా ఉంటారు. మరి అది ఎలా వచ్చిందో అది వాళ్ళకి రాజకీయ నాయకుడైనా తినాల్సిందే. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద శబదం చేశారు. ఎవరని చెప్పాలా? చాలా మంది చేస్తాం. రోజా గారు చేశారు. అసెంబ్లీలో అడుగు పెట్టేంత ఛాన్స్ నీకు లేదు అన్నారు, దమ్ము లేదు అనే రోజా గారు అన్నారు. మరి అసెంబ్లీలో అడుగు పెట్టాడు, వాగ్దానాలు చేశారు కదా. ఇప్పుడు సీఎం కి డిప్యూటీ సీఎం ఉన్నారు కదా. ఇప్పుడు రోజా ఏమంటున్నారు? ఈ 100 days లో అయితే రోజా గారు ఎక్కడ బయటికి రాలేదు పెద్దగా. అన్నారు అసెంబ్లీలో అడుగు పెట్టనేమో అది ఇది అందరూ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓడిపోతారు అన్నారు, చంద్రబాబు నాయుడు ఓడిపోతారు అన్నారు. ఉన్న వాళ్ళందరూ అందరూ ఓడిపోయారు. ఎవరైతే అన్నారో మాక్సిమం అందరినీ పవన్ కళ్యాణ్ ఎవరిని వదలడు, మాక్సిమం అందరినీ వాడిని ఇచ్చేసాడు మెయిన్. కానీ ఎక్కువ టార్గెట్ చేసిందంటే, ఎక్కువ బాగా అనడం అంటే ఒక రోజా గారే అన్నది. పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ తీసిందంటే ఒక రోజా గారే. ఎందుకు ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యామిలీ మీద అంటే రోజా గారికి ఎందుకు ఏమన్నా పాత కక్షలు ఏమైనా ఉన్నాయంట, లేక పవన్ కళ్యాణ్ మీద ఒకటే కక్ష ఏమన్నా అనుకుంటా, లేక రాజకీయాలకి రానియకోకుండా నేను చూద్దాం అనేది ఏమైనా ప్లాన్ ఏమన్నా? అలాంటిది ఏముండదు సార్. ఆల్రెడీ చిరంజీవి గారు, రోజా గారు కూడా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు. ఆ సినిమా ప్రకారంగా తీసేశారు. అసలు క్లారిటీగా అంటారు కదా, సినిమానే, రాజకీయమే, ఫ్రెండ్షిప్ అవును సార్ కదా. అవును. ఈ ఫ్రెండ్షిప్, రాజకీయాలు ఇవన్నీ 3 కలిపిన రాజకీయాలకి పిప్పి వేసేస్తారు. ఓకేనా? ఆ క్వశ్చన్ మాత్రమే అడుగుతున్నా. ఇలా శబ్దం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టి తీరాడు, డిప్యూటీ సీఎం అయ్యే తీరాడు. ఇప్పుడు రోజా గారికి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే రైట్స్ ఉన్నాయా, నో లేదా, ఎస్ఆర్ నో? ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎవరు ఏం మాట్లాడరు సార్. ఎందుకంటే ఎవరు మాట్లాడినా అది ఇప్పుడు డిప్యూటీ సీఎం గారిని అంటాం అంటే అది ఒక కేసు అయింది. మళ్ళీ దాని చుట్టూ ఇప్పుడు చూస్తానే ఉన్నాం, కొంతమంది జైలుకి వెళ్తా ఉంటున్నారు, వస్తా ఉంటున్నారు చాలా మంది. అవన్నీ జరుగుతానే ఉంటాయి ఎంతసేపు. అందుకని రోజా కూడా ఈ మధ్య పెద్ద కనిపించినట్టు ఎక్కడా లేదు. ఎందుకు సపోజ్ ఎక్కడ నోరిప్పిస్తే అక్కడ ఏ కేసు పెడతారా, మళ్ళీ ఏదైనా తీరుస్తారా అన్నారు. ఇంకోటి ఏంటంటే రోజా గారు గానీ రాజకీయాల్లో వచ్చినప్పుడు గానీ 4 కోట్లు 5 కోట్లు వెనక వేసుకుని సంపాదించింది అంటారు. అది నిజమా అబద్ధమా? అంటే రోజా గారు వచ్చింది ఫస్ట్ టీడీపీ నుంచే సీట్ ఇచ్చారు, ఇప్పుడు గెలిచారు. తర్వాత మళ్ళీ అప్పుడు
రోజా గారు గెలిచారు, పైన సీఎం గా చంద్రబాబు నాయుడు ఓడిపోయారు. ఓడిపోయారు. మెయిన్ ఏంటంటే మొన్నే గెలిచారు, రోజా గారు గెలిచారు, అటు పైన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. అవును. ఆ 4-5 crores తో వచ్చింది అంటున్నారు కాబట్టి మొన్న ఏమన్నా మంత్రి అయిన తర్వాత ఏమన్నా కొంచెం అంటే ఆ కేసులు ఏమన్నా పెట్టి కొంచెం ఏమన్నా నొక్కొచ్చు అని అంటే అది కాక తిరుపతి అందుట్లో కూడా పుట్టిన ఊరే కదా. టికెట్లు మూలన అది కూడా నొక్కారు అని మామూలుగా అంటారు కదా. మామూలుగా అంటారని ఫిక్స్ అని మాత్రం బల్ల గుద్ది చెప్తున్నారు, ఓకే ఫిక్స్ అని. అదే ఇలా అది అందుకోసమే అడుగుతున్నాను, లేక ఇది ఫిక్సా లేదా లేక ప్రజలలో ఉన్న మాట అబద్ధమా, లేక ఆమె మీద పుకార్లు చెప్తున్నారా, లేక ఆమెను ముందుకు రానికోకుండా చూస్తున్నారా, లేక ముందుకి రాజకీయాల్లోకి అడుగు పెట్టనానికోకుండా ఇలా పుకార్లు చెప్తున్నారు. పుకారు అనేది ఏముండదు సార్. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న విషయం తెలిస్తే చాలు జనాలకి, అది ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రకారం మొత్తం వెళ్ళిపోతుంది. ఇంకా దాని మూలన ఇంకా అది ఎంతో కొంత నిజం అయ్యే ఉంటది. నిప్పులేందే పొగరాదు. నిప్పులేందే పొగరాదు ఇదే.